A1 TV తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బలం ప్రదర్శించబడింది. ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ వైకుంఠం జ్యోతి, మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్లను కలుస్తూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలూరు టౌన్ సీనియర్ నాయకులు చెన్నింగి నరసప్ప, ముల్లా జిల్లాన్, ముద్ద రంగయ్య, డాక్టర్ వెంకన్న, డాక్టర్ నెట్టప్ప, రామాంజనేయులు, కొమ్ము రామాంజనేయులు, ఉల్లిగప్ప, పెయింటింగ్ గోవింద్, మసాలా జగన్, తాసి రామాంజనేయులు, మద్దిలేటి, పెద్ద వీరేషు, బెట్టింగ్ రాజు, హనుమప్ప, హమాలీ సంఘ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, యూత్ పాల్గొన్నారు. అధికారంలోకి తెచ్చిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, వాళ్ళిద్దరికి కూడా మన మా వైకుంఠం ప్రసాద్, వైకుంఠం జ్యోతి, మా కుటుంబం తరఫున మరియు మా అభిమానుల తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున వాళ్ళిద్దరికి కూడా పాద నమస్కారాలు. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత డిసెంబర్ ఆఖరి జనవరి లోపలనే ఆలూరు నియోజకవర్గంలో గుంతలు లేని రోడ్లు తయారు చేద్దాం. ఆలూరులో కూడా ఏదైనా మీరు ఒకటి ఏమనుకుంటాడో అన్న అది ఇది అని చెప్పి మీరు దయచేసి ఏమనుకోవద్దండి. ఇంతకు ముందు మాదిరిగా ఉండదు. నేను కూడా అందరినీ వచ్చేసి మా సోదరుల మాదిరిగా దగ్గరికి తీసుకుంటా. మీ సమస్యలు ఉంటే నేను అక్కడికక్కడే పరిష్కరిస్తామని చెప్పి కూడా వినయంగా వినయం చేసుకుంటున్నా. కానీ ఒక్కటే, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో నేనే ఆ మాట చెప్తా ఉన్నానంటే, మీరు కూడా మీ గ్రామ స్థాయిలో వర్గము, విభేదాలు, గ్రూపులు అనేది ఉండకూడదు. నూతన ఆదోని బైపాస్ రైల్వే బ్రిడ్జ్ పక్కన సర్వీస్ రోడ్లు వేయడం లేదని ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ పరిశీలించారు. కాంట్రాక్టర్ కు పని ఇవ్వలేదని పనిచేసేవారు చెప్పారు. సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల కాలనీలు, కొత్త ఇల్లు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ బైపాస్ ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కలల ప్రాజెక్ట్ అయినప్పటికీ నాసిరకంగా ఉన్నారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వాన్ని రోడ్లు, బ్రిడ్జ్ నాణ్యతకు చర్యలు తీసుకోవాలని మళ్లీ డిమాండ్ చేశారు. నరేంద్ర యాదవ్, హసీబ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంవి రాజుపాలెంలోని ఒక నిరుపేద మహిళలకు సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ, పేదలకు ప్రతి శుక్రవారం వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బలం ప్రదర్శించబడింది. ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ వైకుంఠం జ్యోతి, మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్లను కలుస్తూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలూరు టౌన్ సీనియర్ నాయకులు చెన్నంగి నరసప్ప, ముల్లా జిల్లాన్, ముద్ద రంగయ్య, డాక్టర్ వెంకన్న, డాక్టర్ నెట్టప్ప, గుళ్యం రామాంజనేయులు, కొమ్ము రామాంజనేయులు, ఉల్లిగప్ప, పెయింటింగ్ గోవింద్, మసాలా జగన్, తాసి రామాంజనేయులు, మద్దిలేటి, పెద్ద వీరేషు, బెట్టింగ్ రాజు, హనుమప్ప, హమాలీ సంఘ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, యూత్ పాల్గొన్నారు. చెప్పదలుచుకున్నా గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు, ఈ నవ్యాంధ్రప్రదేశ్ అధినేత, మా తండ్రి సమానులైన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మరియు మా కుటుంబం ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిన మా ప్రాణం, మా యువ నాయకుడు, మా యొక్క యువగలం పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, వాళ్ళిద్దరికి కూడా మన మా వైకుంఠం ప్రసాద్, వైకుంఠం జ్యోతి, మా కుటుంబం తరఫున మరియు మా అభిమానుల తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున వాళ్ళిద్దరికి కూడా పాద నమస్కారాలు. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత
డిసెంబర్ ఆఖరి జనవరి లోపలనే ఆలూరు నియోజకవర్గంలో గుంతలు లేని రోడ్లు తయారు చేద్దాం. ఆలూరులో కూడా ఏదైనా మీరు ఒకటి ఏమనుకుంటాడో అన్న అది ఇది అని చెప్పి మీరు దయచేసి ఏమనుకోవద్దండి. ఇంతకు ముందు మాదిరిగా ఉండదు. నేను కూడా అందరినీ వచ్చేసి మా సోదరుల మాదిరిగా దగ్గరికి తీసుకుంటా. మీ సమస్యలు ఉంటే నేను అక్కడికక్కడే పరిష్కరిస్తామని చెప్పి కూడా వినయంగా వినయం చేసుకుంటున్నా. కానీ ఒక్కటే, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో నేనే ఆ మాట చెప్తా ఉన్నానంటే మీరు కూడా మీ గ్రామ స్థాయిలో వర్గము విభేదాలు గ్రూపులు అనేది ఉండకూడదు. నూతన ఆదోని బైపాస్ రైల్వే బ్రిడ్జ్ పక్కన అహ్మద్ పరిశీలించారు. కాంట్రాక్టర్ కు పని ఇవ్వలేదని పని చేసేవారు చెప్పారు. సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల కాలనీలు, కొత్త ఇల్లు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ బైపాస్ ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కలల ప్రాజెక్టు అయినప్పటికీ నాసిరకంగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. ప్రభుత్వాన్ని రోడ్లు, బ్రిడ్జ్ నాణ్యతకు చర్యలు తీసుకోవాలని మళ్లీ వాళ్ళు డిమాండ్ చేశారు. నరేంద్ర యాదవ్, హఫీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే, సో ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పరిశీలించడానికి వచ్చినాం మేము. సో ఇది ఇలా ఉంది, నాణ్యత మరి మంచిదా కాదా అధికారులు ప్రభుత్వమే చూడాలి. యాదవ్ చూడండి, ఇక్కడ ఈ నీళ్ళు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి చూసుకున్నట్లయితే. మరి పీక్తే వచ్చేటట్లు ఉంది ఇది. ఇది మన భవిష్యత్తు, ఆధునిక భవిష్యత్తు. మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు దీనిపై ఏమంటారు మీరు? చూడండి పరిస్థితి, కొడితే మొత్తం పోతుంది. ఇక ఇది దుస్థితి మన ఆధునిక బ్రిడ్జ్. ఇది బైపాస్ ఆధునిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారు కళల ప్రాజెక్ట్. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ ఆధునిక బైపాస్. చూడండి, ఇది టూప్ పాలిష్ చూడండి, చేతికి వచ్చేస్తుంది. ఇంకా నాకు ఎందుకు పీకలాడడం. ఇది చీలిపోయింది, అది చీలిపోయింది. ఈ అసలు గ్యాప్ ఏం అర్థం కూడా లేదు. ఇది చూడండి, ఇక్కడగా అంతా చాలు పనిలాగా ఉంది. ఇది మొత్తం చెక్కలు లేచిపోయినాయి. దేవుడే కాపాడాలి. చూడండి, మొత్తం యాడ్ చేసిన క్రాక్స్, ముక్కలు అంతా సిమెంట్ వెళ్ళిపోతుంది. గాడ్ సేవ్ ఆదోని. బ్రిడ్జిలు కోల్పోవడం చూస్తున్నాము, కూలిపోవడము. మరి ఈ బ్రిడ్జ్ అలా కాకూడదని ఆశిద్దాము. సో ఇంత బురదలో కూడా వీళ్ళు రోడ్డు వేయమంటున్నారు. మరి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. సో మరి ఇలాంటి చిత్రాల నుంచి ఎలా మనం వెహికల్ తీయాలి కాబట్టి సర్వీస్ రోడ్ కంపల్సరీ అనమాట. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవ ప్రారంభించబడింది. ఫౌండేషన్ చైర్మన్ ఎం తాహిర్ వలీ ప్రకారం ఈ సేవ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించబడింది. ఉచిత అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు రిఫర్ చేసిన పద్ధతిలో కర్నూలు, బళ్ళారి, రాయచూరు ఆసుపత్రులకు రోగులను తరలించవచ్చు. కార్యక్రమంలో జనసేన పార్టీ పులిరాజు, పెద్ద తుంబలం, ఖదర్ బాద్షా, ఆది నారాయణ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. మన రియల్ హీరో భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచిత అంబులెన్స్ను ఈరోజు ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ప్రారంభించడం అనేటువంటి జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆదోని నుండి ప్రభుత్వ ఆసుపత్రి మరి ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్లు రెఫర్ చేసిన పద్ధతి ప్రకారంగా కర్నూలు లేదా బళ్ళారి లేదా రాయచూరుకు ఆసుపత్రికి తరలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పెట్రోల్కు, అదేవిధంగా డ్రైవర్ భత్తాకు పేషెంట్ తాలూకా పేషెంట్ బంధువులు భరించుకొని వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎలాంటి రెంట్ లేకుండా, ఎలాంటి బాడీగా లేకుండా పెట్రోల్కు అదేవిధంగా డ్రైవర్ భత్తాకు ఇచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయన చేసిన పోరాట బాటలో, ఆయన చేసిన సేవా మార్గంలో భగత్ సింగ్ వారసులుగా మేమందరం కూడా ఆయన బాటలో నడవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వచ్ఛందంగా స్వాగతించాలి. దీన్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సరిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి 7వ రోజు ఆదివారం అమ్మవారిని 6.50 లక్షల విలువైన 50, 100, 200 రూపాయల నోట్లతో అలంకరించారు.
భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఏ అసౌకర్యం రాకుండా అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. మా ఊరు సరిపల్లి గ్రామం. నా పేరు సత్యసాయి. మేము ఎప్పుడు ప్రతి ఏడాది రంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ప్రతి ఏడాది డబ్బులతో అలంకరిస్తాము. లక్ష అలా పెంచుకుంటూ వెళ్తాము. ఈ ఏడాది 6,50,000తో అలంకరించాము. ఈరోజు మా ఉదయం భక్తులందరూ గుడి వద్ద దర్శించుకోవడానికి క్యూ కట్టారు. ఇక్కడ మాకు 9 రోజులు కన్నుల విందుగా జరుగుతూ ఉంటాయి. 9 రోజులు పూర్తవగానే ఊరేగింపు ఉంటుంది. అమ్మవారిని ఊరంతా తిప్పుతూ ఊరందరూ దర్శించుకునేలా చేసి ఆనందంగా నిమజ్జనానికి పంపిస్తాము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేఎస్ ఫంక్షన్ హాల్లో గుర్రం జాషువా 130వ జయంతి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాషువా కవిత్వం ద్వారా సమాజంలో మార్పు చేసిన మహనీయుడని కొనియాడారు. కేంద్ర మంత్రి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, వోకర్ ఫర్ లోకల్ దృక్పథాన్ని పాటించాలని అభ్యర్థించారు. మాత్రమే పరిమితం కాకూడదు, అధికారం కోసమే లక్ష్యంగా పనిచేయకూడదు. మనం సమాజం కోసం పనిచేయాలి. సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ప్రజల్ని జాగృతం చేయాలి, చైతన్యం చేయాలి అని వేడుకుని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున మనం నిర్వహిస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారి పేరైతే మనందరికీ కూడా తెలుసు. కానీ ఆయన యొక్క జీవితం గురించి, ఏ విధంగా సమాజంలో ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షత ఉందో ఆ వివక్షత గురించి మనందరికీ కూడా చాలామందికి తెలియదు అనేటువంటిది నా అభిప్రాయం. అనేటువంటి వ్యక్తి ప్రముఖుడు. ఆయన యొక్క జీవితాన్ని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకుని మనం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా గ్రామాల్లో వాళ్ళ కులం మతం లేదు, మనం తక్కువ కులస్తుల్ని అస్పృశ్యుడిగా చూసేటువంటి వాతావరణం ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. అందుకే మనం భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కులం గురించి, మతం గురించి, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు అనేటువంటి తారతమ్యం లేకుండా మనం పనిచేస్తాం. కాబట్టి ఏదైనటువంటి మహానుభావుడి యొక్క లక్ష్యాలని, జీవితాన్ని ఆదర్శంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని మీ ముందుంచుతూ కూడా సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఆయన సాహిత్యం, ఆయన కవితలు మన అందరికీ కూడా ప్రాణం పోసి మన అందరిలో అనేక రకాల మీకు గేయాలు మనందరం కూడా చిన్నప్పటి నుంచి మన పాఠాల్లో కూడా మనం చదువుకున్నాం. అలాంటి మహానుభావుడు, మహనీయుడు, వారికి పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం ఉంచారు. ఆయన హిందూ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బహిరంగ క్షమాపణ చెప్పాలని, అసెంబ్లీలో మద్యం సేవించి రావద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కూడా అసెంబ్లీలో నుంచి మా యొక్క దీన్ని తొలగించాలని మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఎందుచేతనంటే బాలకృష్ణ తప్ప తాగి అతను చట్టసభలో అడుగుపెట్టింది కాకోకుండా మరి ఆ సభలో అగౌరవంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వ్యంగ్యంగా కళ్ళజోడు తలక పెట్టుకుని 2 చేతులు జేబులో పెట్టుకుని చాలా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది అతని హావభావాలతో. మరి అతను ఎంత నిరంకుశంగా ఉన్నాడో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. మరి అందుకని అతనిని తక్షణమే శాసనసభ నుంచి రద్దు చేయాలి. అలాగనే బేషత్తుగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పలేని రోజున మేము ఇలాగ నినాదం చేస్తాం. అతన్ని చట్టసభల నుంచి రద్దు అయ్యేదాకా కూడా ఉద్యమం చేసి, తీవ్రమైనటువంటి ధర్నాలు కూడా చేసి మేము అతన్ని ఇంటికి పంపించేదాకా కూడా ఊరుకోమని తెలియజేసుకుంటూ, మేము అతన్ని సైకో
బాలకృష్ణని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఆడపిల్లను చూస్తే ముద్దెట్టుకోవాలి, లేదంటే కడుపు చేయాలని అన్నాడు. అలాంటి దుర్మార్గుడు ఈ చట్టసభలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు అతన్ని తక్షణమే సస్పెండ్ చేసేదాకా కూడా ఊరుకోము. ఈ ఉద్యమం ఇవాళ ఆరంభమే. కాకినాడ జిల్లా కోట్లనందూరు మండలం కాకరపల్లి గ్రామంలోని విజయ కనకదుర్గాంబిక అమ్మవారిని యువనేత పారిశ్రామికవేత్త వెలగ వెంకట కృష్ణారావు దర్శించుకున్నారు. ఆయన అమ్మవారికి చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించారు. అర్చక స్వామి జయంతి శ్రీనివాస వర్మ వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త వాసం నాగేశ్వరరావు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జున కూడా పాల్గొన్నారు. వెంకట కృష్ణారావు తన గ్రామ ప్రజల ఆరోగ్యం, సుఖ సంతోషాలను కోరుకున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. కాబట్టి మన కాకరపల్లి గ్రామాన్ని 14 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారు మహాచండీ రూపంలో ఈ రోజు భక్త మహాశయులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా ఈ రోజు కాకరపల్లి గ్రామంలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి ఆ అమ్మవారు మన ప్రజలందరికీ కూడా ఎల్లవేళల రక్షణగా ఉంటూ మనం తెలుసుకుంటూ శ్రీ 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 కనకదుర్గమ్మ వారు దేవీ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఒక అలంకరణ, ప్రతిరోజు ఒక రూపం, ప్రతిరోజు ఒక భక్తులకి ఒక దర్శనాలు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన కాకరపల్లి గ్రామంలో జరగడం చాలా ఎంతో మంచిది. చాలా మంచి జరిగే పనులన్నీ అమ్మవారు జరిపిస్తున్నారు. కావున ఈరోజు మన అమ్మవారు 13వ సంవత్సరం పూజ చేసుకుని 14వ సంవత్సరంలో అమ్మవారు ఇవాళ మహాచండి అనే రూపంలో దుర్గాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారండి. మరి ఇవాళ పొద్దు నుంచి కూడా అమ్మవారికి యథాప్రకారంగా కుంకుమ అభిషేకాలు, పాలు, నెయ్యి, తేనె, పంచదార, విభూది, చందనం, సుదర్శనాలతో అమ్మవారికి అభిషేకాలు జరిగేవి. అలాగే భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకంలో పాల్గొని మనసు ధన్యమైందని అలా. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలోని జొన్న గురుకుల గ్రామంలోని శ్రీ విరూపాక్షి అమ్మవారి ఆలయంలో నవరాత్రి 7వ రోజు ప్రత్యేక గణ దర్శనం జరిగింది. చండికా పరమేశ్వరి రూపంలో అమ్మవారి అలంకారం పసుపు, కుంకుమ, పుష్పాలతో సింగారించబడింది. భక్తులు ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః మంత్రంతో స్మరించారు. దృష్ట శిక్షణ, శిష్ట రక్షణ చిహ్నమైన చండికా రూపం భక్తుల హృదయాల్లో విశ్వశాంతికి సంకేతంగా నిలిచింది. ప్రత్యేక నైవేద్యంగా లడ్డూ సమర్పించబడింది. గ్రామం మంగళం, సంతోషంతో నిండింది. కూడి చదువుతాడు అందుకని కొంచెం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ అభివృద్ధి హామీ ఇచ్చారు. మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు మూసిపై అవగాహన లేదని, ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే గేట్లు ఎత్తారని తెలిపారు. 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు,
బాధితులను సురక్షితంగా తరలింపు, 42% బీసీ రిజర్వేషన్లు కోర్టు తీర్పు ప్రకారం అమలు, ఎస్సీ ఎస్టీలకు ఇలాంటి ఇబ్బంది లేదన్నారు. హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని పెట్ పార్క్లో డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ రేబీస్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేబీస్ వ్యాక్సిన్ ప్రారంభం చేశారు. ఆయన ప్రకారం పశు ప్రేమ, పశు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ప్రాణాంతక వ్యాధులపై ప్రజలకు సరైన సమాచారం అందించడం ముఖ్యమని తెలిపారు. ఎవరైనా ముట్టుకుంటానికి వస్తానికి కూడా దగ్గర రానియకపోయేది. అవి ఆడ కూర్చొని ఆ పిల్లల్ని ఆడిపించే విధంగా సయ్యాటలు ఆడే తీరగా చూస్తూ ఉండేది. కానీ ఏదేమైనా వాటి నా దగ్గర నిజంగా చెప్పాలంటే ఒక 50 కుక్కల్ని నేను పెంచిట చిన్ననాటి నుండి. 50 డాగ్స్ అంటాను. సో ఏదైనా ఇంత మంచి కార్యక్రమం తీసుకోవటం ఈ మధ్య కాలంలో మొన్న కూడా చూసినాం, గోరు తాకి మనిషి చనిపోయిండు అని దాని మీద. ఏదేమైనా కుక్కలకు ఇంజక్షన్ ర్యాబిస్, యాంటీ ర్యాబిస్ ఇవ్వటం, వాటిని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అనేది పెంచగానే సరిపోదు, పెంచినప్పుడు వాటిని తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఏర్పాటు చేస్తే మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా నా ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో వాటికి ఎక్కువ శాతం దేవేందర్ గారే వాటిని ట్రైనింగ్ కానివ్వండి, డాక్టర్ కానీ అన్ని వారే చూస్తూ ఉండేది. ఒక 3-4 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ అవుతుంది దగ్గర 7 ఇయర్స్ నుంచి ఆ డాగ్స్ కూడా ఒకటి చనిపోతే ఇంకో రెండింటిని దేవేందర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాటిని పెంచాలంటే వాటిని ఎంతో కేర్ తీసుకోవాలి. ఆ ప్రేమ పెంచుకుంటే అది తగ్గేది కాదుగా. నేను నిజంగా చెప్పాలంటే మనిషి కంటే ఎక్కువ వాటినే నమ్ముతాను నేను. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని చారిత్రక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ సమావేశం నిర్వహించబడింది. సర్వసభ్యుల సమక్షంలో పేట శ్రీనివాస్ ను నూతన చైర్మన్ గా ఎన్నిక చేశారు. వైస్ చైర్మన్ గా మన్నె వరప్రసాద్, జనరల్ సెక్రటరీగా నాళ్లపురం బసప్ప, జెన్స్ సెక్రటరీ భూముల శ్రీనివాస్, కలాలి చంద్రశేఖర్, కోశాధికారిగా ముదిగొండ రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా తమ్మలి బుచ్చమ్మ, ఎర్రగొల్ల రామకృష్ణ, సలహాదారులుగా నాలపురం ఈశ్వరప్ప, వర్గాల రాజు, మంగళి లక్ష్మణ్, కాశీనాథ్ నియమితులయ్యారు. శ్రీరామలింగేశ్వర మందిరము చేసే విధంగా నిస్వార్థంగా కమిటీ సభ్యులందరితో కలిసి ఆలయం అభిప్రాయం చేసే విధంగా నిస్వార్థంగా కమిటీ సభ్యులతో కలిసి ఆలయ అభివృద్ధిపై నా వంతు కృషి చేస్తానని శ్రీ రామలింగేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వరప్రసాద్ అనే నేను శ్రీ రామలింగేశ్వర మందిరం కమిటీలో వైస్ చైర్మన్ గా ఎన్నిక. సంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించబడింది. మహిళలు సాంప్రదాయబద్ధంగా పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు చేస్తూ ఆనందంగా పాల్గొన్నారు. ఈ వేడుకలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తూ సమాజంలో ఐక్యత, స్నేహభావం పెంపొందించే వేదికగా నిలిచాయి. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలతో సంబరాలను జరుపుకున్నారు.
ఎన్నెన్నో పూలతో కొలిసేను గౌరీకి, ఎన్నెన్నో పూల గౌరీకి, పూల జడాలేతానే గౌరీలు గౌరీకి, రాసల్మాటమణి గౌరీ గౌరీ, ఏమేమి పూల జడాలేతామే గౌరీకి, ఏమేమి పూల జడాలేతామే గౌరీకి, ఎన్నెన్నో పూల జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా జూరాల నుండి వరద ప్రభావం వస్తుండటం, దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలం వదలడం జరిగింది. స్థానికులు అనిల్ శర్మ, గురు రాజారావు చెప్పారు. 2019లో మళ్లీ వరద ఉంది. కలెక్టర్ సంతోష్ కుమార్, ఎస్పీ శ్రీనివాసులు, సి రవిబాబు, ఎంఆర్ఓ నరేష్, పంచాయతీ సెక్రటరీ అరుణ ప్రజలకు నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి వ్యాపారాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. అని చెప్పేసి పంతులు గారు ఉన్నారు. ఇక్కడ స్వామి వారిని అడిగి తెలుసుకున్నాము. స్వామి, ఇక్కడ ఎప్పుడెప్పుడు ఇట్లా వరదలు రావడం జరుగుతుంది కదా, ఇది ఎన్నోసారి? సంవత్సరం వరదలు వస్తాయి. 2009లో భీకరమైన వరదలు వచ్చాయి. ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా మునిగిపోయినప్పుడు. తర్వాత 2019లో శివాలయం లోపల పైన శివుడు కూడా మునిగిపోయినాడు. మళ్ళీ ఈ తర్వాత 2019 తర్వాత ఇంత ఉధృతంగా పైవైపు పారడం ఈ సంవత్సరం జరిగింది. ప్రతి సంవత్సరం ఘాట్ పైకి ఎప్పటికి వస్తుంది. రాత్రి నుండి ఫ్లోటింగ్ వచ్చింది. రాత్రి నుంచి పెరుగుతూ ఉన్నది. గుడి ఆలయం చుట్టూ నీళ్లు చేరి ఉన్నాయి. చెప్పారా? మాకేం అధికారులు చెప్పలేదు. మా భక్తుల జాగ్రత్త కొరకే మేమే ముందుగా బంద్ చేయడం. మీరు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఈ వరదని ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎక్కడైనా చూసారా? 2009లో చూసాను సార్. 2009లో చూశారు. ఇప్పుడు ఇంకా ఇంతకన్నా పెరిగే అవకాశం ఉందా? పెరిగే అవకాశం కనిపిస్తుంది సార్. రాత్రి నుంచి బాగా పెరుగుతుంది. మీరు ఇక్కడ నిత్యం నదిలోకి వచ్చి అమ్మవారి దీక్ష తీసుకున్నారు సార్. గత వారం నుంచి స్నానం చేస్తున్నారు. ఇప్పుడే చూస్తున్న ఇబ్బంది జరుగుతుంది. నిన్న రాత్రి ఇక్కడ ములుగు జిల్లా సమ్మక్క సారాలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం జాతీయ రహదారి పక్కన సాయిబాబా టెంపుల్ రోడ్లో జరిగింది. రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జి నాగేష్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మరియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రో.వై.ఎల్. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యూనివర్సిటీ ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు, ఆధునిక లైబ్రరీలు, ల్యాబ్లు, హాస్టల్స్ లభించనున్నాయి. 24 కోట్లతో 8.4 కిలోమీటర్ల గోడ నిర్మాణం ప్రారంభమైంది. ఇది గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి, జిల్లా అభివృద్ధికి కీలకంగా ఉంటుంది. మీడియా సోదరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పోలీస్ అధికారులు, అదే విధంగా యూనివర్సిటీ స్టాఫ్, స్టూడెంట్స్ కి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ అదే విధంగా దసరా ముందు ఇదొక మరొక ఉత్సాహం మనం నిర్వహించుకునేటువంటి చదువుల పండగ అనుకోవచ్చు. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతానికి మరి రాష్ట్రంలోనే మొట్టమొదట ట్రైబల్ యూనివర్సిటీ అనేది మన ములుగుకు రావడం చాలా సంతోషం. సమ్మక్క సారలమ్మ పేరు పెట్టినందుకు కూడా ప్రధానమంత్రి గారికి, ప్రధాన్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క యూనివర్సిటీ 2014 విభజన చట్టంలో పెట్టడం జరిగింది. ఆ రోజు ఎంపీగా, కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ గారు కూడా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఈ నెల 29వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు సాకి చెరువు కట్టపై ఏర్పాట్లు చేయబడ్డాయి. స్థానిక శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ప్రకృతిని ప్రేమిస్తూ పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ గొప్పతనాన్ని వివరించారు.
బొడ్డెమ్మతో ప్రారంభమై ఎంగిలి పువ్వు సద్దుల బతుకమ్మతో ముగిసే వేడుకల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, భక్తి, బంధత్వం ప్రతిబింబించే పాటలతో సంబరాలను అలంకరించారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గం మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో మన 29 తారీఖు రేపు రాబోయే 29 తారీఖు నాడు ప్రతి విలేజ్లో, ప్రతి కాలనీలో, ప్రతి పట్టణంలో బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదలు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న మహిళా సోదరులకు, సోదరులకు. అలాగే పటాన్చెరు, రామచంద్రాపురం టౌన్లో పెద్ద టౌన్లు, ఇక్కడ పటాన్చెరులో సాకి చెరువు కట్ట మీద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రామచంద్రాపూర్లో సండే మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బతుకమ్మ సంబరాల్లో ప్రతి మహిళ, పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఉడతా భక్తి ప్రైజెస్ గిట్ట పెట్టడం జరిగింది. 20,000, సెకండ్ ప్రైజు 15,000, మూడో ప్రైజు 10,000. కన్సలేషన్ ప్రైజెస్ 10 మందికి మహిళలకు సాంప్రదాయబద్ధంగా చేసినటువంటి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలుగా ఉంటారు, వారు సెలెక్షన్ చేసి ఈ ప్రైజెస్ ఇచ్చుకుంటూ కన్సలేషన్ ప్రైజెస్ గిట 10 పట్టు చీరలు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళని ప్రోత్సహించడానికి ఇది. మీర్కన్పేటలో సీఎం రేవంత్ రెడ్డి FCDA పాలక భవనం 330 ఫీట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భవిష్యత్తు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఆయన KLRతో భూస్వాములను పరీక్షించి ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షిస్తామని తెలిపారు. రైతులు కోట్లకెక్కి ఆస్తులు, అమ్మకాలు, అప్పులు చేసుకోవద్దని సూచనలు ఇచ్చారు. సింగరేణికి 10 ఎకరాలు కేటాయించి ఏడాదిలో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో KLR కృషి ఎల్లప్పుడూ ఫలితాలను చూపుతుందని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV Telugu News.